నిరీక్షణలో కాలం నెమ్మదిగా కదులుతున్నట్టుగా ఉంటుంది. లేట్ అయ్యామనుకోండి, లేట్గా ఎక్కడికి వెళ్ళామనుకోండి, లేట్ అయ్యామనుకోండి, కాలం వేగంగా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. శోకంలో ఉన్నప్పుడు కాలం చాలా ఘోరంగా గడుస్తున్నట్టుగా ఉంటుంది. సంతోషంలో అయితే కాలం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. బోరు కొడుతున్నప్పుడు కాలం గడవడం లేదు అనిపిస్తుంది. బాధలో కాలానికి అంతం లేదా, ఈ బాధ ఎప్పుడు తీరుతుంది అనిపిస్తుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైందంటే, నీ భావం కాలాన్ని నిర్ణయిస్తుంది. అంటే కాలము ఒక భావం మాత్రమే, అంటే అది కూడా భ్రాంతే. అంచేత సైంటిస్ట్స్ కాలాన్ని, ప్రదేశాన్ని, టైమ్ అండ్ ప్లేస్ని డిఫైన్ చేసుకున్నారు, నిర్వచించుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, అవి భావాలు, అది భ్రాంతే అని సైంటిస్టులు చాలామంది ఒప్పుకున్నారు. ఇది కాలభ్రాంతి. దానికి ఒక గడియారం మనం పెట్టుకున్నాం, చేతికి గడియారం, గోడకు గడియారం, అంతా టైం 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 అంటాం. ఇది పరిస్థితి. ఇది కాలం గురించి ఒకసారి మీకు గుర్తు చేయాలని చెప్పా. ఇవన్నీ ఇది కూడా భ్రాంతే నాయనా అని ఉంటా.